Welcome to the math class. Today I am discussing about the theorem intersection of two subrings is also a subring. Similarly, union of two subrings is also a subring of capital R if and only if one is contained in another. Now, first we will discuss about the intersection of two subrings. Proof. First, let us take one ring. Then after we will take two subrings of that ring. Let capital R be a ring. Capital R be a ring. And capital S comma capital T be two subrings of capital R. క్యాపిటల్ ఆర్ అనేది ఒక రింగ్ అంటే ఈ రింగ్ కి ఇప్పుడు ఇంటర్సెక్షన్ మీన్స్ ద కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద టూ సెట్స్ అంటే రెండు సబ్ రింగ్స్ లో నుంచి కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. అందుకని ఎస్ అండ్ టి అనేవి రెండు సబ్ రింగ్స్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. రెండు సబ్ రింగ్స్ తీసుకుంటే ఈ రెండిట్లో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ఎస్ ఇంటర్సెక్షన్ టి అనుకుంటే దాన్ని మనం సబ్ రింగ్ అని చెప్పాలన్నమాట. నౌ we prove S intersection T is a subring of capital R. సో అంటే ఎస్లో టీలో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఎస్ ఇంటర్సెక్షన్ టీలో ఉండాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ టీ. ఇప్పుడు నా టార్గెట్ అంటే ఏంటంటే ఎస్ ఇంటర్సెక్షన్ టీని సబ్ రింగ్ అని చెప్పాలి. ఎస్ ఇంటర్సెక్షన్ టీని సబ్ రింగ్ అని చెప్పాలి అంటే బై ఎ నోన్ థియరం. అంటే బై ఎ నోన్ థియరం అంటే ఏంటిది? ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ థియరం ప్రకారము అక్కడ ఎవరైనా ఎస్ అనేది సబ్ రింగ్ అనుకుంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్ అండ్ సెకండ్ కండిషన్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. ఆ రెండు కండిషన్లు జరిగితే అప్పుడు మనం సబ్ రింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇది ప్రీవియస్ థియరం ఏంటిదంటే ఈ క్యాపిటల్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ అనుకుంటే, ఎస్ అనేది సబ్ రింగ్ అనుకుంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, సెకండ్ కండిషన్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. ఇప్పుడు ఈ ఎస్ ప్లేస్లో ఎవరు ఉంటున్నారు అంటే ఎస్ ఇంటర్సెక్షన్ టీ అనుకుంటా. ఇప్పుడు ఎస్ ఇంటర్సెక్షన్ టీ అనేది సబ్ రింగ్ అవ్వాలి అంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ టీ, ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ టీ. ఈ రెండు కండిషన్లు చెబితే ఆటోమేటిక్గా ఎస్ ఇంటర్సెక్షన్ టీ అనేది సబ్ రింగ్ అవుతుంది. అందువల్ల ఏ బి అనే రెండు ఎలిమెంట్స్ నేను తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు ఏ బి రెండు ఎస్ ఇంటర్సెక్షన్ టీలో ఉన్నాయి అంటే ఏ అనేది ఎస్లో ఉంటుంది, టీలో ఉంటుంది. అలాగే బి అనేది ఎస్లో ఉంటుంది, టీలో ఉంటుంది. కాబట్టి ఫర్ దిస్ వీ హ్యావ్ టు రైట్ A belongs to S comma A belongs to T and B belongs to S comma B belongs to capital T. Since A belongs to S ఉంటుంది, A comma B అందాం. Since A comma B, since A B రెండు ఇక్కడ A ఇక్కడ B రెండు S లో ఉన్నాయి, కామా capital S is a subring, capital S is a subring. కాబట్టి we have అంటే దిస్ థియరం అన్నమాట. ఈ థియరం ప్రకారము we have A minus B belongs to S and A into B is also belongs to S. So this is equation 1. అలాగే since A comma B belongs to T లో ఉంటుంది, అలాగే క్యాపిటల్ టీ ఈజ్ ఏ సబ్ రింగ్. కాబట్టి వీ హ్యావ్ అంటే బై ఎ ప్రీవియస్ థియరం వీ హ్యావ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ టీ యాజ్ వెల్ యాజ్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ టీ. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. కాబట్టి దేర్ ఫోర్ ఇప్పుడు ఆ రెండు కండిషన్ల ప్రకారము ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ టీలో ఉంది, అలాగే రెండిట్లో ఉంది కాబట్టి ఏ మైనస్ బి ఎస్లో ఉంది, టీలో ఉంది కాబట్టి అలాగే ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ టీ.
since from 1 and 2, from 1 and 2 conditions ప్రకారం. కాబట్టి therefore by a known theorem ప్రకారము S intersection T is a subring of capital R. కాబట్టి hence the theorem. So, and next, this is the intersection of two subrings. Similarly, theorem prove that the union of two subrings of a ring capital R is a subring of capital R if and only if either one is contained in another. If and only if one is contained in another. Either అవసరం if and only if one is contained in another. Okay, if and only if condition. Proof. See, ఇక్కడ యూనియన్ ఇందాకటేమో ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్గా ఉండాలి. ఇప్పుడు యూనియన్ అంటే ఇందులో ఏ రెండు సెట్లో అయినా ఎక్కడన్నా పర్వాలా, అక్కడ ఒక చోటన్నా పర్వాలేదు, ఎస్లో కానీ టీలో కానీ ఎక్కడున్నా పర్వాలేదు అనమాట. ఓకేనా? ఫర్ దిస్ వీ హ్యావ్ టు రైట్ capital R be a ring. Similarly, and S comma T, ఇక్కడ కూడా S comma T లే తీసుకుందాం. S comma T be two subrings of capital R. We prove S union T is a subring of capital R if and only if either S is a subset of T or T is a subset of S. One ante S, another is T anamata. One is contained in another, one is contained in another R anamata. Aithe idanna jaragali lekapothe idanna jaragali. Okay na? Suppose LHS part తీసుకొని RHS ని ప్రూవ్ చేద్దాం. Suppose that S union T is a subring of capital R. ఏం ప్రూవ్ చేయాలి? రైట్ హ్యాండ్ సైడ్. We prove S is a subset of T or T is a subset of S. ఈ రెండిట్లో ఒకటి ప్రూవ్ చేయాలి. అయితే నేను ప్రూవ్ చేయాల్సింది ఈ కండిషన్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వన్ ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ అనదర్, ఎట్లా వెళ్తా? రాంగ్ డైరెక్షన్లో వెళ్తా. అంటే ఇది జరగదు అని తీసుకొని బయలుదేరుతాను అనమాట. సో దానికోసం ఏం చేస్తానంటే ఇఫ్ పాసిబుల్ suppose that S is not contained T or T does not contain the S. Okay na? So ఇప్పుడు చూడండి, S does not contain T means we can take one element in capital S, that element does not belongs to capital T. అదే కదా మీనింగ్, ఇదేగా. డస్ నాట్ కంటైన్డ్ అంటే ఎస్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ టీలో ఉండకూడదు. కాబట్టి దట్ ఈస్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఎలిమెంట్ ఏ తీసుకుందాం, ఏ బిలాంగ్స్ టు ఎస్లో తీసుకుంటే సచ్ దట్ ఏ అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు టీ, దాని మీనింగ్ ఇది. అలాగే అండ్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఎలిమెంట్ బి బిలాంగ్స్ టు టీలో తీసుకుంటే such that B does not belongs to S అనమాట. అంటే T does not belongs, B
దీనికి ఈ కండిషన్, దీనికి ఈ కండిషన్. ఓకేనా? ఇలా రాసుకున్నాం. కాబట్టి క్లియర్లీ ఏ బిలాంగ్స్ టు ఎస్. ఇక్కడ ఏ అనేది ఎస్లో ఉంది కదా, ఏ అనేది ఎస్లో ఉన్నది అంటే ఏ అనేది ఎస్ యూనియన్ టీలో కూడా ఉండొచ్చు. ఎందుకని ఏ అనేది ఎస్లో ఉంది అనుకోండి, దీని మీనింగ్ కూడా ఇంతే. ఏ అనేది ఎస్ యూనియన్ టీ అంటే ఎస్లో ఇక్కడ ఉంది కదా, ఎస్ యూనియన్ టీ అంటే ఎస్లో ఉన్నట్లే కదా అని అర్థం. అందుకని దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ సపోజ్ బి బిలాంగ్స్ టు టీలో ఉంది అంటే బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్ యూనియన్ టీలో ఉన్నట్లే. ఓకేనా? కాబట్టి దీని నుంచి సిన్స్ ఏ బిలు రెండు కూడా బిలాంగ్స్ టు ఎస్ యూనియన్ టీలో ఉన్నాయి. కానీ మనం స్టార్టింగ్లో ఎస్ యూనియన్ టీ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం తీసుకొని బయలుదేరాం, ఎస్ యూనియన్ టీ ఇస్ ఎ సబ్రింగ్ అని తీసుకొని మనం బిగిన్ అయ్యాం. కాబట్టి ఈజ్ ఏ సబ్రింగ్, ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. ఎస్ యూనిట్ ఈజ్ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ కాబట్టి సబ్ రింగ్ కాబట్టి we get a plus b is also belongs to s union t. ఓకేనా? ఎస్ ఈజ్ ఎ సబ్ రింగ్ కాబట్టి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ సిన్స్ బై క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం అంటే సబ్ రింగ్ అయింది కాబట్టి ఎబిలియన్ గ్రూప్ ఉంటుంది. ఎబిలియన్ గ్రూప్లో ఆటోమేటిక్గా క్లోజర్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి. ఓకేనా? రైట్. ఫ్రమ్ దిస్ ఈ కండిషన్ నుంచి ఉండి ఏ ప్లస్ బి అనేది ఎస్ యూనియన్ టీలో ఉన్నది అంటే ఏ ప్లస్ బి అనేది ఎస్లో అయినా ఉండొచ్చు, లేకపోతే టీలో అయినా ఉండొచ్చు. అంతే కదా దాని అర్థం. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి అనేది బిలాంగ్స్ టు ఎస్లో అయినా ఉండొచ్చు, ఓఆర్ ఏ ప్లస్ బి అనేది టీలో అయినా ఉండొచ్చు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఎస్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అనేది ఎస్లో ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఎస్లో ఇంకెవరున్నారు, ఇక్కడ ఏ ఉంది. ఓకేనా? కామా ఏ బిలాంగ్స్ టు ఎస్లో ఉంది. అండ్ మనకి ఎస్ అనేది ఏంటి తీసుకున్నాం స్టార్టింగ్లో, ఎస్ ఈజ్ ఎ సబ్రింగ్ అని తీసుకున్నాం కదా. ఎస్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ కాబట్టి వి గెట్ అంటే ఆ థీరం ప్రకారం ఏం థీరము, బై నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ థీరం ప్రకారము ఫస్ట్ది అండ్ సెకండ్ది కదా, ఫస్ట్ది మైనస్ సెకండ్ ఏ మైనస్ బి కదా, ఇదంతా ఏ అనుకుందాం, ఇదంతా బి అనుకుందాం. కాబట్టి ఏ ప్లస్ బి మైనస్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. ఓకేనా? ఇక్కడేమో బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, బి డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ ఉంది ఇక్కడ. కానీ ఇక్కడేమొచ్చింది, బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ అని వచ్చింది. కాబట్టి which is a contradiction, ఇది తప్పు. కాంట్రడిక్షన్ టు బి డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ అనమాట. ఓకేనా? ఇక వరకు. అలాగే ఈ టీల గురించి మాట్లాడదాం. ఫర్ ఏ ప్లస్ బి అనేది టీలో ఉంది, కామా ఇంకా టీలో ఎవరున్నారు, బి ఉంది ఇక్కడ. ఓకేనా? కామా బి బిలాంగ్స్ టు టీ అండ్ క్యాపిటల్ టీ అనేది సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. కాబట్టి వి గెట్, ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకోండి. వి గెట్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు టీ. మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్. అంటే దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ టీ. ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ టీ అంటే ఇక్కడ చూడండి, ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ టీ కదా. కాబట్టి which is a contradiction to a does not belongs to t. ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు టీ ప్రకారం కాంట్రడిక్షన్ జరిగింది. ఇంతకీ ఈ కాంట్రడిక్షన్లన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ నేను తీసుకోవడం ఏం తీసుకున్నాను, నేను ప్రూవ్ చేయాల్సింది ఈ లైను, కానీ ఇది జరగదు అని తీసుకొని బయలుదేరా, అందువల్ల నాకు కాంట్రడిక్షన్స్ వచ్చినాయి అనమాట. కాబట్టి దీన్ని బట్టి ఏమైంది, అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. ఇంతకీ ఏం తీసుకున్నాము ఆ సపోజిషను, వన్ ఈజ్ డస్ నాట్ కంటైన్ అనదర్.
అంతేగా ఇది తీసుకున్నాం, ఇది జరగదు అని తీసుకొని బయలుదేరాం, కాబట్టి ఇది తప్పు. కాబట్టి therefore either S does contained T or T contained capital S. సో ఇక్కడ వరకు ఫస్ట్ కండిషన్ అన్నమాట. అంటే రెండో పార్ట్ ఏంటిది? కాన్వర్స్లీ సపోజ్ దట్ రివర్స్ పార్ట్. Conversely, suppose that S is contained T or T is contained S. Now we prove that. S union T is a subring of capital R. So, ఇక్కడ చూడండి. Now, right. If S is contained T అయితే then చూడండి, S అనేది Tకి సబ్సెట్. S అనేది సబ్సెట్ ఎవరికి? Tకి. అయితే దెన్ ఒకవేళ Sని యూనియన్ Tని యూనియన్ చేస్తే మనకి ఎవరు రావాలి? S రావాలా? T రావాలా? T రావాలి. ఎందుకంటే S అనేది ఎవరికి సబ్సెట్? Tకి సబ్సెట్. కాబట్టి ఇక్కడ ఎవరు పెద్ద? T అనే సెట్టే పెద్ద సెట్. కాబట్టి S దీనికి సబ్సెట్ అవుతుంది అంటే Tనే రావాలి. కాబట్టి యూనియన్ చేస్తే పెద్ద సెట్ ఎవరో వాళ్ళే రావాలి. కాబట్టి S యూనియన్ T. కాబట్టి T అనేది ఏంటిది? మనం ఆల్రెడీ స్టార్టింగ్లో S, T ఆర్ 2 సబ్ రింగ్స్ అని తీసుకున్నాం కదా. ఇక్కడ ఇదిగోండి, S, T ఆర్ 2 సబ్ రింగ్స్ అని తీసుకున్నాం కాబట్టి which is a subring of capital R. కాబట్టి therefore ఇది సబ్రింగ్ అయింది అంటే ఆటోమేటిక్గా ఈక్వల్ కండిషన్ ఉంది కదా. ఇక్కడ ఆటోమేటిక్గా S యూనియన్ T కూడా అవుతుంది కదా. S యూనియన్ T ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ R. ఒక కండిషన్. ఒకవేళ ఇఫ్ T కంటైన్డ్ S కనుక జరిగితే దెన్ వీళ్ళిద్దరిని యూనియన్ చేస్తే ఎవరెవరిని యూనియన్? S యూనియన్ T చేస్తే ఎవరికి పెద్ద? T అనేది Sకి సబ్సెట్. అంటే S అనేది పెద్ద సెట్ కాబట్టి SA రావాలి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు S. S అనేది కూడా ఏంటిది? ఆల్రెడీ విచ్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ R. అంటే ఇది S అనేది సబ్రింగ్ అయిందంటే S యూనియన్ ఈక్వల్ కండిషన్ ఉంది కదా. బట్ S యూనియన్ T కూడా ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ R. అంటే రెండు కండిషన్లో కూడా S యూనియన్ T సబ్రింగ్ అయిపోయింది. కాబట్టి therefore S ఈజ్ కంటైన్డ్ T ఆర్ T ఈజ్ కంటైన్డ్ S అయితే దట్ ఇంప్లైస్ S యూనియన్ T ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ R. కాబట్టి therefore S యూనియన్ T ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ capital R if and only if either T is contained S or S is contained T. Okay, hence proved. So this is the way we have to solve any problem by using the definitions of a subring and intersection part and union part also. Okay. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Okay. Thank you so much. Have a nice day.